కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము స్వస్థత, హీలింగ్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐఎమ్ ద లార్డ్ హూ హీల్స్ యూ. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన స్వస్థత కలిగే. గాయములన్ నా కొరకు పొందేనో యేసు ప్రభు. సొగసైన లేదు, స్వరూపు లేదు, దుఃఖ భరితుడాయనో. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందేనో యేసు ప్రభు. నా కొరకు పొందేనో యేసు ప్రభు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఐఎమ్ ద లార్డ్ హూ హీల్స్ యూ. ఈ రోజుల్లో మనుషులకు చాలా అవసరమైనది, ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం, ఎంత ధనం ఉంటే ఏం లాభం, శరీరంలో పుట్టెడు వ్యాధి. ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు చెప్పండి. డయాబెటీస్, క్యాన్సర్, ఇంక చెప్పుకుంటూ పోతే దేహంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అనారోగ్యం. వీటన్నింటికీ స్వస్థత ఎట్లా? గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదులో గుగ్గిలము లేదా, అచటయే వైద్యుడు లేడా. గిలాదులో గుగ్గిలము లేదా, అచటయే వైద్యుడు లేడా. వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. రోగులకు పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభు. ఎట్టి వ్యాధైన ఇప్పుడు ఒక పరికరం ఉన్నది, ఒక పనిముట్టు ఉన్నది. ఆ పనిముట్లో ఏదైనా లోపం ఉంటే దాన్ని సరిచేయడానికి ఎక్కడ తీసుకెళ్తాం? ఇప్పుడు బంగారు చైన్ ఉంది. ఆ బంగారు చైన్లో ఒక లింక్ తెగిపోయింది. ఆ లింక్ బాగు చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ బంగారం పనిచేసే వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట. కంసాల ఏదో అంటారు కదా. కుమ్మరి మట్టి పాత్రలు చేస్తాడు. మట్టితో పనిచేసే అతని దగ్గరికి వెళ్ళి నా బంగారు చైన్ బాగు చేయాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? మంగళ దగ్గరికి వెళ్ళి నా క్యాన్సర్ వ్యాధికి సరైనటువంటి మందు అంటే ఎట్లా? అది వివేకమైన, జ్ఞానమైన? ఆ బంగారు చైన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని బాగు చేయించుకోవాలి. ఆ బంగారపు ఆభరణాలు చేసేవారి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ఏమైనా సమస్య ఉంటే బాగు చేయించుకోవాలి. బంగారం కంటే దేహం విలువైంది కదా, వజ్రాల కంటే దేహం విలువైంది కదా. నీ దేహమో దేవుని ఆలయమో, నీ దేవుడు మలచిన మందిరమో. మన దేహాన్ని దేవుని ఆలయముగా కాపాడుకోనాలి, చూసుకోనాలి. నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఎవరు? అనిపిడి నాగేశ్వరరావు గారి గురించి చెప్పట్లేదు, ఆయన మా ప్రొఫెసర్ గారు. ఆయన వేరు, ఆయన కూడా లెజెండే. అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి చెప్తున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారు ఏం చెప్తారంటే, కడుపులో ఏది పడితే అది పాడేసేయకూడదు. అదేనా చెత్తకుండియా పాడేసేయడానికి? ఇంకా పిండి మరలాగా నవ్వులుతూనే ఉంటారు. ఇంకా నిర్విరామంగా నవ్వులుతూనే ఉంటారు. పని తక్కువ, తిండి ఎక్కువ. ఒబేసిటీ రాకుండా ఏమవుతుంది? డయాబెటీస్ రాకుండా ఏమవుతుంది? తిన్నదా అరగాలి కదా, జీర్ణం అవ్వాలి కదా. పని ఉండదు, పాటు ఉండదు, తినడమే పని. ఒబేసిటీ రాకేమవుతుంది? డయాబెటీస్ రాకేమవుతుంది? రక్తపోటు రాకేమవుతుంది? మాకు లో బ్లడ్ ప్రెషర్ అండి, హై బ్లడ్ ప్రెషర్ అండి, డయాబెటీస్ అండి. ఎందుకండి? ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి. అది ఎట్లా సాధ్యం అంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ కూడా సరిపడతాయి. ఒక నియమావళి, నిబద్ధత, ఒక క్రమశిక్షణ దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. దానియేలు ఎంత క్రమంగా ఉన్నాడు.
ఒక మినిస్టర్‌గా ఉన్నాడు. రాజు తర్వాత రాజంతటి వాడిగా ఉన్నాడు. మూ 3 తరాలు, ముగ్గురు రాజులకు మినిస్టర్‌గా, ఆలోచనకర్తగా ఉన్నాడు దానియేలు. ఇప్పుడు ఒక తరం ప్రభుత్వంలో నిలబడడమే కష్టం. 3 తరాలంటే చూడండి. 3 తరాలంటే ఏంటంటే నెహ్రూ గారు ఒక తరం, ఇందిరాగాంధీ ఒక తరం, రాజీవ్ గాంధీ గారు ఒక తరం. ఈ 3 ప్రభుత్వాల్లో కూడా పనిచేసినటువంటి మినిస్టర్ ఎవరు? అట్లాంటి మినిస్టర్ ఎవరు అంటే అంతకంటే శ్రేష్టమైనటువంటి మినిస్టర్ ఎవరంటే దానియేలు. దానియేలు ఎందుకంత ప్రాముఖ్యత పొందుకున్నాడు? ఎందుకంత ఘనత పొందుకున్నాడు? ఏమన్నా అతని ప్రారంభ దశ గొప్పగా ఉందా? ఆయన దీనులను పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తేవాడు. దానియేలు ఒక బానిసగా కొనుక్కోబడ్డాడు. యూదులు చెరకు కొనుక్కోబడుతున్నప్పుడు యూదుల్ని దేవుడు 70 ఏళ్ళు చెరసాలకు అప్పగించేస్తున్నప్పుడు దానియేలు కూడా చెరగొనినటువంటి వారితో బబులోను కొనుక్కోబడ్డాడు. యెరూషలేము నుండి దానియేలు యవన ప్రాయంలో. అట్లాంటి ఆ బానిసగా ఉన్నటువంటి దానియేలును దేవుడు హెచ్చించాడు. ఒక రాజుకు సలహాదారుగా, మంత్రిగా ఒక ముఖ్యమైనటువంటి కీ పోస్ట్‌లో ఉంచారు. అది ఎట్లా సాధ్యం? దానియేలు దేవునికి ప్రియునిగా ఉన్నాడు, ఇష్టనిగా ఉన్నాడు. అది ఎట్లా సాధ్యం? ఎన్ని పనులున్నా, ఎన్ని భారాలున్నా, ఎన్ని కష్టాలున్నా దానియేలు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చేవాడు. దినమునకు ముమ్మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన క్రమశిక్షణ నేర్పుతుందనమాట. మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ మనకు అలవాటు అవుతుంది. అంత మాత్రం కాదు, ఒక స్వస్థత మన దేహంలోకి వస్తుంది. మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు హోల్ బాడీ స్కాన్ అంటాం కదా, సిటీ స్కాన్ అంట, ఎంఆర్ఐ స్కాన్ అంట, ఎన్నో స్కాన్స్ వచ్చేసాయి ఇప్పుడు. 7,000 పెట్టుకుని సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఎందుకండి చేయించుకోవడం? దండగ కదా. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనా సమయంలో పరమవైద్యుడు మన స్కాన్ చేయట్లా, నడినెత్తి మొదలుకొని అరిపాదముల వరకు స్కాన్ చేసి ఈ సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, ఇంకా స్కాన్లన్నీ కూడా మన దేహంలో ఏ లోపం ఉన్నాయో కనిపెట్టి చూపిస్తాయి. అవి టెస్ట్ చేస్తాయి అంతే. ఆ లోపానికి కనుగొన నిపుణుడు ఎవరంటే డాక్టర్ గారే. ఆ సిటీ స్కాన్ నుంచి, ఆ మెషిన్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ మంచి డాక్టర్ చేతిలో పడితే ఆ పేషెంట్లో ఉన్నటువంటి లోపం ఏంటో తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అనలైజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కాదు కానీ దాన్ని పరిశీలించే ఆ అనాలిసిస్, ఆ రిజల్ట్ని పరిశీలించే మంచి నిపుణుడు, వైద్యుడు కూడా. ఆ పరిశీలించి ఆ దేహంలో ఏ అనారోగ్యం ఉందో దానికి తగినటువంటి సొల్యూషన్, పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేవానిగా ఉన్నాడు. ఎంతమంది రోగులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తున్నారు. నా జీవితంలోనే ఎన్ని అద్భుతాలు. ఒక ఇమ్యూనిటీ పవర్ కావాలి మనకి. ఇప్పుడు ఏంటంటే అంత కలుషితం కదా. మ్యాన్ మేడ్ పొల్యూషన్స్ కొన్ని, న్యాచురల్గా సంభవించే ఆపదలు కొన్ని. ఇప్పుడు అంతా కూడా మ్యాన్ మేడ్ అనమాట. పొరుగువాడు పచ్చగా ఉంటే చూసి ఊరుకోలేము. బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు, భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నాడు, ఎందుకు ఇతను ఇట్లా ఉండాలి, ఎందుకు వీడు ఇట్లా ఉండాలి, వీడిని ఎట్లయినా పాడు చేయాలి. చూస్తారా, ఇదేంటంటే కయోను స్వభావం, కయోను దుష్టుని సంబంధం. ఇట్లా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు దుష్టుల శాతం ఎక్కువైపోయినది. నోవహు కాలంలో కూడా దుష్టుల శాతం ఎక్కువైపోయినప్పుడు జలప్రళయం వచ్చింది. అయితే నీతివంతుడైనటువంటి నోవహు తప్పించబడ్డాడు. ఎవరికి ఆపద, ఎవరికి కష్టం, ఎవరికి నష్టం? మీరు ఇతరులకి, నీతిమంతులకి హాని చేస్తే, ఒక నెత్తి మీద భస్మం చేయాలని చెప్పి బూడిద వేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎవరి గురించి మీరు కీడు యోచించారో ఆ కీడు మీ నెత్తి మీదకి వస్తుంది. మీరు యోచించినటువంటి కీడు ఏమవుతుందంటే అది మీ నెత్తి మీదకి వస్తుంది. ఒకరికి హాని చేయాలనుకున్నారా, ఒకరికి ఆపద తలపెట్టాలనుకున్నారా, ఆకలి దప్పులు కలుగు చేయాలనుకున్నారా, నిరుద్యోగం కలుగు చేయాలనుకున్నారా, విచ్ఛిన్నం చేయాలనుకున్నారా, ఆ నాశనము కొనుకదు. మీ నాశనము నిద్రపోదు. మీరు ఏ కొలత ఇతరులకు కొలుస్తారో అదే కొలత దేవుడు మీకు కొలుస్తాడు. అయితే మీరు ఎవరికైతే హాని చేశారో నిర్దోషి అయినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఆదరించి, స్వస్థపరిచి, దీవించి ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. మరణం నుంచి తప్పించుట యెహోవా వశం. అందుకని సారం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, కానీ నిర్దోషులైనటువంటి వారిని, నిరపరాధులైనటువంటి వారిని బాధించకూడదు, ఆయాస పెట్టకూడదు. ఎందుకని యూదులు 70 సంవత్సరాలు చెరకు వెళ్ళిపోయారు చెప్పండి? దాస్యానికి ఎందుకు వెళ్ళిపోయారు? నిర్దోష రక్తం చిందించబడింది. నిర్దోషుల రక్తం చిందించబడ్డాన్ని బట్టి, ఆ మనుష్య యొక్క పాపాన్ని బట్టి దేవుడు విసిగి ఈ దేశంలో పెట్టబడినటువంటి మోరని బట్టి, యెరూషలేములో చిందించబడినటువంటి నిర్దోష రక్తాన్ని బట్టి నేను ఇజ్రాయేలీలందరినీ, యూదులందరినీ కూడా 70 సంవత్సరాలు చెరకు పంపించేస్తా ఉన్నాను. దేవుడు న్యాయవంతుడు కదా. ఆయనకి ఎదురే ఉంది, ఆయన మాటకి ఎదురే ఉంది. ఆయనే కదా సర్వాధికారి. అందువల్ల దేవునికి భయపడి ఉండటం మనం నేర్చుకోవాలి. ఎవరు దేవుడు? యావే, యేసుక్రీస్తు ప్రభు నామం అన్ని నామాల కంటే పైనామం కలిగింది. ఎందుకంటే
ఆయనే మానవులను సృజించింది, ఆయనే మొదటివాడు, ఆయనే స్వయంభావుడు. మిగతావన్నీ మనం చేసుకున్నాం. మన ఇష్టాలను బట్టి, మన ఊహలను బట్టి మనం అనేకమైనటువంటి ఆచారాలు, పద్ధతులు పెట్టుకుని ఒక రాయి మనకి దేవుడు, ఒక చెట్టు మనకి దేవుడు, ఒక పుట్ట మనకి దేవుడు. చేతి పటములో రాళ్ళు మను పట్టమా చేతి పటములో రాళ్ళు మనకు దైవములు కానిరవు. ఆత్మతోనో సత్యముతో ఆరాధింతుము యేసుక్రీస్తు ప్రభువే మానవులందరి పాపముల కొరకు పాప ప్రాయశ్చిత్తం చేశాడు. మనం పాపలమని చెప్పి ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు, కానీ మన బలహీనతలు బట్టి ఆయన జాలిపడి దేవుని కొన్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. ఎవరి పాపములు క్షమింపబడినవారు వ్యాధులు స్వస్థపరచబడును. చూసారా ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు. ఎవరి పాపంలో క్షమింపబడిన వారి వ్యాధులు స్వస్థపరచబడి యేసుక్రీస్తు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ప్రభా పలానా పాపం చేస్తాను, పలానా దోషం చేస్తాను, పలానా అపరాధం చేస్తాను, నిర్దోషులైనటువంటి వారికి హాని చేస్తాను, పలానా విధవరాల సొమ్ము అపహరించాను, పలానా అనాథ బిడ్డల నోళ్ళు కొట్టాను, అనాథ శరణాలయంలో ఉన్న బిడ్డలు పాడు చేశాను, ఆకలి దప్పులకి అలమటించేలాగా చేశాను, విధవరాలను పాడు చేశాను, తర్వాత ఇంకేమిటి నిర్దోషుల రక్తాన్ని చిందించాను, దొంగిలించాను, అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, మన పాపను మనం విడిచిపెట్టినప్పుడు కనికరం పొందుతాం. అప్పుడు స్వస్థత కలుగుతుంది అనమాట. మీరు ఏ బాధలో ఉన్నారు, ఏ అనారోగ్యంలో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి, ప్రార్థించండి, స్వస్థత పొందుకోండి. ఎందుకంటే ఆయన రక్షకుడు, మానవులకు రక్షకుడు. For God so loved the world that he gave his only begotten son Jesus Christ, that whosoever believeth in him will not perish but will have eternal life. Eternal life మాత్రమే కాదు, ఈ లోకంలో జీవించినంత కాలము సాతానుడు దుష్టుడి నుంచి మనం తప్పించుకుని కాపుదల, క్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం కలిగి ఉంటే ఎన్ని రకాలైనటువంటి కార్సినోజెనిక్ మెటీరియల్స్ అండి, ఎన్ని రకాలైనటువంటి వైరసెస్, ఎన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా, ఏ దుష్టుని ద్వారా ఏ అపాయం కలుగుతుందో మనకు తెలియదు. అందువల్ల దుష్టుని సంబంధం నుంచి మనకు కాపుదల కావాలంటే దేవుని యొక్క శరణు వేడుకొనాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిష్టమైనటువంటి బాహువుల దగ్గరికి రావాలి. ఆయన సజీవుడు, మరణాన్ని జయించినటువంటి వాడు. ఇదిగో మృతుడైనతని కానీ యుగములు సజీవుని కొన్నాను. అన్ని నామముల కన్న మిన్నైనది యేసునామము. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ నిత్య జీవము పొందుకుంటాం. పాప క్షమాపణ ద్వారానే నిత్య జీవము సాధ్యం. యేసుక్రీస్తు ప్రభు వ్యాధిగ్రస్తులందరినీ ఆయన కృపలో స్వస్థపరచునుగాక. అపవాది బంధకముల నుంచి, మరణకరమైనటువంటి క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి సైతం యేసుక్రీస్తు ప్రభు విడుదల, స్వస్థత ఇచ్చి వారి ఆత్మను రక్షించునుగాక. ఆమేన్.